ఎమర్జెన్సీ వెహికల్స్ నీడ్స్ ఎమర్జెన్సీ కేర్. మా దగ్గరికి ఈ మారుతి ఈకో చూసింది కదా, ఇది చండీగఢ్ నుంచి వచ్చింది. చూడండి పీబీ నెంబరు. సో ఈ చండీగఢ్ నుంచి వచ్చిన ఈకో వెహికల్ చాలా స్పెషల్. ఎందుకోసం అంటే ఈ వెహికల్ వచ్చేసి బడ్డీ మొబిలిటీకి సంబంధించింది. బడ్డీ మొబిలిటీ అనేది ఎమర్జెన్సీ పేషెంట్స్ని వీల్ చైర్ యాక్సెసిబుల్ వెహికల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒకవేళ చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే వీల్ చైర్ వాళ్ళు అయితే వెళ్ళలేరు కదా. సో వాళ్ళ కోసం స్పెషల్లీ ఎబిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఈ వెహికల్స్ అయితే తయారు చేసిండ్రు. ఇలాంటిది ఒక మంచి స్టార్టప్ ఇది. అండ్ ఎంతోమంది పేషెంట్స్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేకపోతే పర్టికులర్ ప్లేస్ నుంచి హాస్పిటల్ తీసుకురావడం కోసం ఈ వెహికల్స్ అయితే హెల్త్ కేర్ పర్పస్ యూజ్ చేస్తారు. సో ఈ వెహికల్ ఏమైందంటే రీసెంట్గా హైదరాబాద్లో వచ్చిన హెవీ రెయిన్ఫాల్కి వాటర్లో ఫ్లడ్ అయ్యి కంప్లీట్ ఇంజన్ అనేది హైడ్రోస్టాటిక్ లాక్ వల్ల సీజ్ అయిపోయింది. సీజ్ అయిపోతే డీలర్షిప్కి వెళ్తే ఆల్మోస్ట్ 45 days టైం అయితే అడిగినరు. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ చెప్పారు. కానీ మా కార్ ఎఫైర్కి వస్తే మేము జస్ట్ 5 days 1వ తారీఖు వచ్చింది మా దగ్గరికి వెహికల్. ఇవాళ 5th of October. అండ్ హోప్ఫుల్లీ ఇవాళ ఈవినింగ్ కల్లా వెహికల్ అయితే కంప్లీట్ ఇంజన్ని రీబిల్డ్ చేసి పిస్టన్స్ని, క్రాంక్స్ని, హెడ్ గ్యాస్కెట్ని మొత్తం అన్నీ కంప్లీట్ వర్క్ చేసి రిప్లేస్ చేసి కార్ని అయితే కంప్లీట్గా రెడీ చేసినాము. ఎందుకంటే ఇలాంటి వెహికల్స్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో లేవు. మరి ఇలాంటి వెహికల్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే ఎంతోమంది పేషెంట్స్ అయితే ట్రబుల్ ఫెయిల్ అవుతారు కదా. సో మరి అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి మా కార్ఫెట్ టీమ్ డే అండ్ నైట్ వర్క్ చేసి 5 daysలో అయితే ఈ వెహికల్ని రెడీ చేసినాము. మరి ఇలాంటి మంచి హెల్త్ కేర్ మొబిలిటీ వెహికల్స్ హైదరాబాద్లో కూడా ఇంకా రావాలని అనుకుంటున్నాను. మీ ఎమర్జెన్సీ వెహికల్ని మేము కూడా చాలా ఎమర్జెన్సీగా ట్రీట్ చేసి కార్ని అయితే కంప్లీట్గా రెడీ చేస్తాము. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు థ్యాంక్ బడ్డీ మొబిలిటీ ఫర్ చూసింగ్ అస్ యాజ్ దర్ కార్ సర్వీస్ పార్ట్నర్. థ్యాంక్ యూ.